అంటే ఇప్పుడు మీరు వాడవాడకి వెళ్ళి ఊరూరెళ్ళి మీరు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీరు వేషం ఇట్లా వేసుకుంటారు కదా, సో ఎవరన్నా అంటే బ్యాడ్గా మాట్లాడడం కానీ ఏమన్నా అంటూ ఉంటారా? చిన్నప్పుడు నేను అప్పుడు కథ నేర్చుకున్న టైంలో కొన్ని చాలా కష్టాలు ఎదుర్కొన్నా. నేను కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన 8, 9 చదివిన, మొన్న 10th ఓపెన్ 10th రాసిన. అయితే చిన్నప్పుడు చాలా మా నాన్న మా అమ్మ ఈ కథలు అంటే అట్లా నిద్రుండక ఈ వేషధారణ ఇవన్నీ ఎందుకు కొడక మంచిగా చదువుకోవాలి అంటే నాకు ఎక్కువ పాటలు అంటే ఇష్టం. మా నాన్నకి తెలియకుండా కథ నేర్చుకోవడం, పాటలు పాడడం అవన్నీ చదువుకోమంటే నేను ఎక్కువ ఈ చదువు అనేది పాటలు విన్నా ఇట్లే చేసుకున్నా. అట్లా బడికి పోకుంటూ పల్లె కూడా ప్రతి జెండా వందనానికి నాతో పాట పాడించేది. ఆ పుణ్యభూమి నా దేశం, బార్డర్లో సైనికులు, ఇవన్నీ పాటలు పాడే. అయితే రామాయణం కూడా వేసిన. రామాయణంలో కూడా ఇదే గెటప్, సీత పాత్ర కట్టిన ఒక 5 సార్లు. ఓకే, సీత పాత్ర కడితే సీత కట్టాలు వస్తే కొడుక అని కూడా మా నాన్న చెప్పేది. అయినా పర్లేదు, ఆ భగవంతుడు, ఆ తల్లి కృప, ఎల్లవ తల్లి కృప అని ఇట్లనే చేసుకుంటే. ఇప్పుడు కొన్ని రోజులకు ఫస్ట్ కష్టపడ్డా. ఒక 5-10 ఏళ్ళ వరకు నాకు ఆ ఊళ్ళ పలాని నర్రా కుమరెల్లి కొడుకు నర్రా సతీష్ మంచి వేషధారణ, మంచి పాటలు పాడుతాడు, ఏడిపిస్తున్నాడు, నవ్విస్తుంటాడు. అప్పుడు మా అమ్మ నాన్న చాలా సంబరపడ్డారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మా నాన్న నాకు దూరం అయ్యాడు కాబట్టి కొంచెం మా నాన్న అంటే చాలా ఇష్టం. ఇక నాన్న పేరు అంటే ఇక నేనంటే చాలా ఇష్టం మా నాన్నకు. అట్లా మా నాన్న దూరం అయిపోయాడు. అయినా ఆరోగ్యం బాగాలేక, వ్యవసాయం చేసేది, ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. అంటే నాన్నగారు ఈ వృత్తిలో లేడు? లేడు. ఓకే, అంటే ఇక మీరే రావడం, మీ ఇంట్రెస్ట్ తోటి మీరు రావడం జరిగింది. అంటే ఏం చదువుకున్నారు అసలు? నేను అప్పుడు 8th క్లాస్ దాకా చదువుకున్నాను. 8th క్లాస్ వరకు చదువుకున్నారు. అంటే